పరం శాంతి బేహద్ మా అంటూ ఉన్నారు. ఇప్పుడు బేహద్ పరివర్తన సమయం వచ్చేసింది. లైట్ యొక్క ఆకారి ఫరిస్తాగా కండి. అందరినీ లైట్ స్వరూపంలో ఆకారి ఫరిస్తా స్వరూపంగా చూడండి. కళ్ళు మూసుకొని లైట్ ఫరిస్తా స్వరూపంగా అందరూ ఉన్నారు అని చూడండి. ఈ యొక్క విధి విధానంతో పరివర్తన ముందు స్వయం లోపల వస్తుంది. తర్వాత విశ్వంలో మీ వైబ్రేషన్స్ వెళ్ళిపోయి పరివర్తనని తీసుకొస్తుంది. దేహాభిమానాన్ని త్యాగం చేయటమే అన్నిటికంటే గొప్ప త్యాగము. ఇదే దివ్య స్వరూపాన్ని ధారణ చేయుటకు దోహదం చేస్తుంది. ఈ విధితోటే దివ్య దృష్టి వస్తుంది. దాదాజీ యొక్క మూల స్థానంలోకి వెళ్ళి బేహద్కే బేహద్ పరంధామంలోకి వెళ్ళి ఆత్మగా ఆత్మిక స్థితిలో ఆత్మస్వరూపంలో కూర్చొని బేహద్ దాదాజీను ఆకారి రూపంలో నిరాకారి రూపంలో చూడండి. మీరు బాపుని అక్కడ అలాగా సాక్షాత్కారం చేసుకోండి. ఆకారి నిరాకారి స్వరూపంలోనే అక్కడ బాపూజీ ఉంటారు. మీ యొక్క దృష్టిలో ఆత్మస్వరూపము ఆత్మని చూడటం అభ్యాసం చేస్తే అందరినీ ఆత్మగా ఫరిస్తా స్వరూపంగా లైట్ స్వరూపంగా చూడటం అభ్యాసం అయితే ఈ దృష్టితోటే సృష్టి మారుతుంది. ఎప్పుడైతే దృష్టి పరివర్తన అవుతుందో సృష్టి పరివర్తన అవుతుంది. ప్రపంచం మొత్తం మారిపోతూ ఉంటుంది. ఎవరు దీనికి బాధ్యత అంటే బేహద్ పిల్లలే బాధ్యులు. దృష్టి మారకపోతే సృష్టి కూడా మారదు. దృష్టి మారితేనే సృష్టి మారుతుంది. కనుక ముందు మీ దృష్టిని పరివర్తన చేసుకోండి. త్వరగా కండి, త్వరగా అవ్వండి. లేకపోతే కాలగ్ని కాల్చేస్తుంది అంటూ ఉన్నారు మా. अच्छा बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. సృష్టి మారటము స్వ అంటే మీ మీ ఇళ్లల్లో కూడా లైట్ హౌస్గా మారిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరూ తమ ఇంటిని తమ ఉండే స్థానాన్ని లైట్ హౌస్గా తయారు చేసుకోండి. నమస్తే, ధన్యవాదాలు. परम शांति। పురుషార్థం अब समय आ चुका है परिवर्तन का। లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి. मेरा दिव्य संदेश है, మా లక్ష్యం लाइट का आकारी फरिश्ता बनो। ఈ వీడియో మీకు सभी को నచ్చినట్లయితే లైక్ చేయండి, लाइट का आकारी फरिश्ता देखो। కామెంట్ పెట్టండి. నమస్తే, ధన్యవాదాలు. आंख बंद करके